బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమను రెచ్చగొడితే అధిక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, సీఎం ఓపిక సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, సిద్దిపేట సిరిసిల్లకు తాము వస్తే ఆరోపణలు నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. అధికార పక్షంగా మీ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపే లక్ష్యమైతే మీరు ఒక్కరోజు కూడా బయట ఉండరు. అన్ని అకృత్యాలకు నేరాలు ఘోరాలు చేసింది. మమ్మల్ని పెట్టింది కదా అందరినీ జైల్లో ఉత్త పుణ్యానికి. మేము మీలాగా సిగ్గు లజ్జ లేకుండా చేయగలుగుతామా? మా ముఖ్యమంత్రి గారికి ఎంత ఆవేశం ఉన్నా ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మీ పట్ల అంత ఓపికతో ఉంటున్నాడు. కానీ అది ఓపిక, సహనం, చేతగానితనం అనుకుంటే ఖబర్దార్. కేసీఆర్ నీకు కూడా చెప్తున్నా, ఇంట్లో వండుకున్నాను నువ్వు ఈ ఇద్దరు దొంగల్ని ఇట్లా బయటపెట్టి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మానుకో. లేకపోతే రేపటి రోజున ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో నువ్వే తెలుసుకుంటూ చూసుకో. మరి రెచ్చగొడితే అంతకంటే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కేటీఆర్, హరీష్ రావుకు ప్రత్యక్షంగా చెప్తున్నా నేను.